Hello, dear students. Welcome back, all of you. So, guys, TGPSC Group 1 Mains ki sambandhinchi video almost I think 20 days back anukunta or nearly 1 month TGPSC Group 1 Mains untunda ani cheppi video chesanu. స్టూడెంట్స్ అందరూ డీవియేట్ అవ్వకుండా మళ్ళీ చదువు పైన ఫోకస్ పెట్టాలి అన్న ఉద్దేశంతో చేశాను. బట్ ఇంకా టైం అయిపోయింది. సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసు. ఐ థింక్ ఇది నాది 6th or 7th వీడియో. అంటే యూట్యూబ్లో జనరల్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేసే ముందు అనలైజ్ చేస్తాం. ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ September 20 నుంచి ఈ 27, 28 సో మొన్న పోస్ట్ పోన్ ప్రతిసారి కేసులు అయిపోయిన తర్వాత వీడియో చేశాను. అంటే ఆ వీడియోస్ ఉన్నాయి కానీ అప్లోడ్ చేయాలంటే భయం. స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇటువంటివి నేను ఎప్పుడు పెట్టలేదు, ఎప్పుడు చేయలేదు వీడియోస్, ధైర్యం చాలట్లేదు. సో నాకు తెలిసింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అశోక్ నగర్లో ఈ కేసెస్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేసి ఒకానొక టైంలో బుక్స్ కంటే ఎక్కువ వీడియోస్ని బ్రౌజ్ చేస్తున్నారు. ఏమైంది, కేసు అప్డేట్ ఏంటి, అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ అశోక్ నగర్ వెళ్ళినాం అంటే ఇంతమంది స్టూడెంట్స్ నన్ను గుర్తించి రిసీవ్ చేసుకుంటారు అని అనుకోలేదు. జస్ట్ ఒక ఫ్రెండ్తో టీ తాగేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 12 మెంబర్స్ ఆ టీ తాగినంత సేపట్లో వచ్చారు, కలిశారు, వీడియోస్ చూస్తున్నామని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు TGPSC Group 1 మెయిన్స్కి సంబంధించి. సో ఫైన్, మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కొంతమంది సార్ వీడియోస్ చేయండి, ధైర్యం వస్తుంది, ఏదో ఒకటి చెప్పండి అని అన్నప్పుడు ఇంకా పోనీలే అట్లీస్ట్ ఒక 2-3కైనా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో లేట్ నైట్ అయినా ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియో వస్తుంది. కొంచెం వాయిస్ కానీ లైట్స్ కానీ ఇబ్బంది ఉంటుంది. బట్ ద థింగ్ TGPSC Group 1 మెయిన్స్కి సంబంధించి రేపు October 3rd ఆల్మోస్ట్ 4 కేసెస్ హియరింగ్కి ఉన్నాయి. ఆ కేసెస్ ఎస్ అవుతుందా, నో అవుతుందా, నో వన్ నోస్. సో 100% పాజిటివ్గానే వస్తుంది అని చెప్పి ఆశిద్దాం. సో యాజ్ అ బ్రదర్గా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొన్ని థింగ్స్ మీకు చెప్తాను చూడండి గైస్. ఈ కేసెస్ జీవో ఇదంతా కాదు, కోర్టు కేసెస్ ఉంటే అంటే స్టూడెంట్ యొక్క మెంటల్ టార్చర్ ఎంతగా ఉంటుంది అని చెప్పడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ కోసం ఐ జస్ట్ వాంట్ టు షో యూ దీస్ థింగ్స్. ఇది ఒక్కొక్కటి వరుస క్రమంలో చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు. హైదరాబాద్ డిమాండింగ్ క్యాన్సిలేషన్ ఆఫ్ Group 1 ఎగ్జామినేషన్ అలిజింగ్ ఇర్రెగ్యులారిటీస్. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ చూడండి. ఇది September 2016 అంటే 2011కి. ఐ హోప్ ఇది మీకు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను. దిస్ వన్. సో 2011 ఎగ్జామినేషన్ 2016లో ఇది జరిగి 2018 వరకు అలాగే ముందుకు సాగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోర్టు కేసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో చూడండి, హైకోర్టు క్యాన్సల్స్. సో ఇది అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉన్నట్టుంది. సో చూద్దాం. హైకోర్టు క్యాన్సల్స్ 2018 Group 1 మెయిన్స్ ఆర్డర్స్ ఫ్రెష్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ అయిపోయి మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఫైనల్ లిస్ట్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్లో ఉన్న తర్వాత ఆల్మోస్ట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేసింది. సో మధ్యప్రదేశ్కి సంబంధించి. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ పాయింట్. మధ్యప్రదేశ్ హైకోర్టు సెట్స్ అసైడ్ MPPSC ఆర్డర్ టు క్యాన్సల్ 2019 ఎగ్జామినేషన్. ఇది 2022లో వచ్చిన తీర్పు. అంటే ఇప్పుడు నేను చెప్తుండే ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 2024కి సంబంధించి స్టూడెంట్స్ చాలా వరకు సీరియస్గా ఎగ్జామ్ కావాలి అని కొంతమంది, వద్దు అని చెప్పి కొంతమంది. సరే ఫైన్, కేసెస్ ఏమీ లేకుండా ఎగ్జామ్ సజావుగా జరిగితే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్, ఫైన్. కానీ సరే ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనుకోండి, ఒక్క రోజుతో అయిపోయింది. మెయిన్స్ ఎగ్జామ్ వారాలు తరబడి రాసి అంత కష్టంగా ప్రయత్నించి సో ఎగ్జామ్ కోసం ఈగర్గా వెయిట్ చేసిన తర్వాత హైకోర్టు ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే సో ఎవరైతే ఇప్పుడు సీరియస్గా రాస్తారో నెక్స్ట్ 100% వాళ్ళు రాయరు. అంటే ఆ మెంటల్ టార్చర్ అనేది వర్ణనాతీతం. మీకు చూడండి గైస్, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 14 క్వశ్చన్స్ అన్నారు, కానీ ఒక 6 to 7 క్వశ్చన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పేసి. సో మీకు ఇదే దాంట్లో ఐ ఆల్సో షో యూ వన్ థింగ్. సో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది 2015 UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్. ఐ డోంట్ నో మీకు ఇది కనబడుతుందో లేదో. ఇందులో SC కేటగిరీకి సంబంధించి 94 మార్క్స్ ఉన్నాయి. SC కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి ప్రిలిమినరీలో 94 మార్క్స్. సో ఇందులో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ నేమ్. ఒక టాపర్కి
96 మార్క్స్ వచ్చి క్వాలిఫైడ్ ద ప్రిలిమ్స్. 96 మార్క్స్ అంటే జస్ట్ ఒక్క మార్కు ఒక్క క్వశ్చన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఒక క్వశ్చన్ పోతే సో బై మైనస్ పోతుంది, సో 2 ప్లస్ మైనస్ మార్క్స్ డిడక్ట్ అవుతాయి. సో కాబట్టి 2 అంటే 95 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే ఐ థింక్ 93 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే షీ వోంట్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే జస్ట్ ఒక్క క్వశ్చన్ తప్పైనా కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి ఉండేది కాదు. కానీ ఇలా 2 మార్క్స్ ఎక్కువ మార్కులతో వచ్చి ఆల్ ఇండియా ర్యాంక్ 1 కొట్టింది. ఆల్ ఇండియా ర్యాంక్ 1 అంటే ఎవరైతే 6 to 7 క్వశ్చన్స్, అంటే ఇందులో ఎక్కడ వజ్రం ఉందో, సో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందో, దీనివల్ల ఎవరు అప్ అండ్ డౌన్ అవుతారో, సో ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పలేదు. సో ఐ థింక్ ఈ 6 to 7 క్వశ్చన్స్, ఎందుకంటే నేను విన్నది, సో అంత జెన్యున్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినా కూడా సో వాళ్ళు రాంగ్ అని చెప్పడం. ఎందుకంటే ఇన్ని రోజులు ఒకవేళ నీ దగ్గర సీరియస్గా పాయింట్ ఉంటే నువ్వు ఆ పాయింట్ని రైజ్ చేయాల్సింది. సో ప్రతిసారి ఇది ఎట్లుంటుందంటే కొన్నిసార్లు గేమ్లో అవతల పాయింట్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి, జస్ట్ టైం వేస్ట్ చేస్తే గెలుస్తారు అంతే, టైం పాస్ చేస్తే. సో వాళ్ళు ప్లేయర్స్ కబడ్డీ ఇట్లాంటి గేమ్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏం ఆడకుండా జస్ట్ టైం పాస్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఏమనట్లేదు, సో ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో ఇంత అంటే అంత స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కానీ స్ట్రాంగ్ కౌంటర్ నీ దగ్గర ఉంటే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఉండేవాళ్ళు కాదు. సో బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను టీఎస్పీఎస్సీని ఏమీ అనదలుచుకోలేదు. బట్ ద థింగ్ ఏంటంటే కోర్టు కేసెస్ క్లియర్ కాకుండా ఎగ్జామ్ పెడితే, నేను మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చూపించాను, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చూపించాను, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చూపించాను, తెలంగాణ స్టేట్లో కోర్టు కేసుల వల్ల ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే క్యాన్సిల్ అయిందో అది చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ 100% ఎగ్జామ్ కావాలి అని కోరుకుంటారు అన్డౌటెడ్లీ, కానీ వాళ్ళకు ఈ ఎగ్జాంపుల్స్ ఒక్కసారి ఒక వేకప్ కాల్లా ఉంటుంది. సో ఫైన్, ఎగ్జామ్ పెడితే ఫ్యూచర్లో ఏ కేసు లేకుండా 100% ఇదే ఫైనల్ అని చెప్తే ఎవరు కూడా స్పందించే వాళ్ళు కాదు. నేను చాలామంది విద్యార్థుల్ని చూస్తున్నాను. సో ఇవాళ నాకు కొంతమంది స్టూడెంట్స్ పంపించారు, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో కొంతమంది స్టూడెంట్స్ మీడియా ముందు చెప్పడం, సో మేము ఇలా పోరాడుతున్నామని చెప్పేసి. స్టూడెంట్సే చాలామంది యూట్యూబ్ వీడియోస్లో సో మీకు మీరే ఒక లీడర్గా, సో మీ అంశాల పట్ల మీరే పోరాటం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అని ఉంటారు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పేసి. మాకు మా ఫ్యాకల్టీ ఫ్రెటర్నిటీకి మీకు, ఎందుకంటే ఎగ్జామ్లో ఎలా చదవాలో మీకు ఎలాగైతే మేము హెల్ప్ చేసామో, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సపోర్టివ్గా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మనసులో ఆశ ఉంటుంది. కానీ థింగ్ ఏంటంటే నిజంగానే బయటికి వచ్చి ఒక వీడియో చేస్తే దాన్ని జనాలు ఇంటర్ప్రిటేషన్, సో ఈయన కోసమే ఇది చేస్తున్నాడు అంటే మీకోసం చేస్తున్నా కానీ ఆయన ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాడు అని అనేవాళ్ళు కూడా ఎంతోమంది. సో ఇట్లాంటి అపోహలను నమ్మి ఇటువంటి వాటికి భయపడి స్టూడెంట్స్ ఎక్కడ నన్ను క్రిటిసైజ్ చేస్తారేమో ఇటువంటి డిఫరెంట్ భయాల వల్ల ఆల్మోస్ట్ ఒక 6 వీడియోస్ చేసి ఉన్నప్పటికీ అది యూట్యూబ్లో అన్లిస్ట్ చేసే ఉన్నాయి. సో ఇంత లేట్ అయినా పర్లేదు, సో దీని గురించి చెప్పాలి అని చెప్పి చెప్పాను. రేపు 4 కేసెస్ హియరింగ్కి ఉన్నాయి. అందులో ఈ జీవోస్కి సంబంధించి అలాగే డిఫరెంట్ ఆన్సర్స్, 6 to 7 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయన్నానో వీటన్నిటికీ సంబంధించి చూద్దాం. రేపు మంచి జడ్జిమెంట్ వస్తుందనే అని అనుకుందాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు నేను సుప్రీంకోర్టు టాపిక్ చెప్పేటప్పుడు, హైకోర్టు టాపిక్ చెప్పేటప్పుడు జుడిషియరీ ఎంత పవర్ఫుల్లో చెప్తుంటాను. యాక్చువల్గా కొంతమంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, సార్ మీరు సుప్రీంకోర్టు హైకోర్టు గురించి చెప్పేటప్పుడు మేము విన్నాము, కానీ రీసెంట్ జడ్జిమెంట్స్ కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కోర్టుకు సంబంధించిన టెలికాస్ట్ మేము చూస్తుంటే మాకు అర్థమవుతుంది అని చెప్పడం ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఒక ఉపశమనం లాగా. సో నేను చెప్పాలనుకుంటుంది కోర్టు కేసెస్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడితే 100% బాగుంటుంది. అంతకుముందు ఇలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి కూడా అతి త్వరలోనే హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తాము. దానికి సంబంధించి సన్నాహాలు కూడా ఆల్మోస్ట్ చేసిన తర్వాత ఒక 20 days ముందు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టు మీకు అనౌన్స్ చేయడం చూస్తాం. ఇక్కడ కూడా సో 20 days ఉంది అని చెప్తే మన వైపు ఉన్న ఏదైతే దాని ఏమంటారు ఇష్యూ ఉంటారు కదా, ఆ ఇష్యూ ఎంత బలంగా ఉంటే ఖచ్చితంగా ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా తీర్పు దొరుకుతుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇలాగే మొండి పట్టుదలకు పోయి ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే ఆ బాధ ఇంకా వర్ణనాతీతం.
ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చి వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు, ఎప్పుడొస్తుంది. ఎగ్జామ్ వచ్చింది అంటే సెలెక్ట్ అయ్యాము అన్న సంతోషం కన్నా ఈ వెయిటింగ్ అనేది ఎక్కువ బాధిస్తుంది. సో రేపు మీరు ఎగ్జామ్ పెట్టిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక్కసారి మెయిన్స్ క్యాన్సల్ అంటే ఆ బాధ వర్ణించలేనంత బాధ. ఈవెన్ వీళ్ళకే కాదు, టీఎస్పీఎస్సీకి కూడా చాలా బాధ. ఎందుకంటే అన్ని వేల మందికి అన్ని ఎగ్జామ్ సెంటర్స్, అన్ని క్వశ్చన్ పేపర్స్, అన్ని ఆన్సర్ షీట్స్, వాటన్నిటిని ఇవాల్యుయేట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాయాలంటే కత్తి మీద సాము లాంటిది. మనకే కాదు, అటు బోర్డుకైనా కానీ. సో ఎప్పుడైనా క్రెడిబిలిటీ మ్యాటర్స్. సో అట్లీస్ట్ ఇప్పుడప్పుడు అంటే ఇన్ కేస్ రేపు ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి లేకపోతే కోర్టు స్టూడెంట్స్కి ఫేవర్గా ఇచ్చి తీర్పిస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లోనైనా గవర్నమెంట్ ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా 100% ఎగ్జామ్ పెట్టాలి అని ఆశిద్దాం. అండ్ మీకు ఏదైతే థింగ్స్ ఉన్నాయో సపోర్టివ్గా ఎప్పుడు మేము కూడా ముందుంటాము అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఎవరికైనా మనసు కానీ లేకపోతే నొచ్చుకునేటట్టు చెప్పి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ వీడియో చేసినా కూడా నా దగ్గర కాన్ఫిడెన్స్ మీకు కనబడట్లేదు. మీరు నన్ను చూడొచ్చు, అంటే చేయాలా వద్దా, అది ఎటు దారి తీస్తుంది అన్న భయంతోటే చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు. ఎప్పుడు సబ్జెక్ట్ గురించి లేకపోతే డిఫరెంట్ థింగ్స్ గురించి చెప్తూ వస్తాము. బట్ ఇటువంటివి చేయడం ఫస్ట్ టైం. బట్ మీకు హెల్పింగ్గా ఉండి కొంతమందికైనా ఒక ధైర్యంగా ఉంటుంది అని చెప్పడానికి వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్.